నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ 30, 2025 మంగళవారము. ఈరోజు అత్యంత ప్రభావితమైన రోజు దుర్గాష్టమి అన్నమాట. నవరాత్రుల్లో మనకి దుర్గాష్టమి అమ్మవారి యొక్క అవతారం. అయితే మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి యొక్క దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అమ్మవారి యొక్క అనుగ్రహము మీ ప్రతి ఒక్కరికి, మీ కుటుంబంలోనూ మీకు అందాలి అని కోరుకుంటూ పంచాంగంలోకి వెడదాము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:09, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:02. ఈరోజు తిథి అష్టమి మనకి సాయంత్రం 6:01 వరకు ఉంది. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం మూల ఉదయం 6:10 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. వర్జము సాయంత్రం 4:36 నుంచి సాయంత్రం 6:19 వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 10:53 నుంచి రాత్రి 11:41 వరకు. రాహుకాలం మధ్యాహ్న సమయంలో 3:04 నుంచి సాయంత్రం 4:33 వరకు. యమగండ కాలం ఉదయం పూట 9:07 నుంచి 10:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:33 నుంచి తెల్లవారి 5:21 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 2:55 నుంచి తెల్లవారి 4:38 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మనము గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు బుధుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన స్పష్టత, విజయము, వృద్ధి గోచరిస్తోంది. మంగళుడు తులారాశిలో ఉండడం వల్ల సత్సంబంధాలు ఇటు వ్యాపార పరంగాను, ఇటు దాంపత్య పరంగాను, కుటుంబ పరంగాను సత్సంబంధాలు ఉండబోతున్నాయి. దీంతోపాటు ప్రయాణాలు అన్నీ కూడా సులభంగాను, విజయం పరంగాను, క్షేమంగాను ఉండబోతున్నాయి. అయితే చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషము, శుభకార్యాలు, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగ విషయంలో శాంతి, సమన్వయము ఏర్పడబోతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సంతోషము, శుభవార్తలు వినడము, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. ఏదైనా ఆగిపోయిన పని కనుక ఉంటే ఆ ఆగిపోయిన పని అప్రయత్నంగా ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. దీంతోపాటు ఆర్థిక స్థిరత్వము, ఉద్యోగం రాని వారికి మీరు అనుకున్న స్థాయిలో ఉద్యోగం రావడంతో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రీత్యా వేరే స్థానానికి వెళ్ళడం కానీ, లేదంటే ఉన్న స్థానంలోనే మీ క్యాడర్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ పేరు మార్చుకోవడం కోసం కానీ, లేదా విస్తరణ కోసం కానీ మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా, అంటే వ్యాపారానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. గ్రహాల అనుకూలత కూడా మీకు చాలా ఎక్కువ శాతంలో ఉన్నది. కాబట్టి కుటుంబ పరంగా కానీ, ఏదైనా కార్యాల పరంగా కానీ, ఏదైనా వస్తువాహనాలు కొనుక్కోవడం పరంగా కానీ, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, ప్రణాళికలు కానీ వేసినట్టయితే మంచి అనుకూలత కలిగే అవకాశం కనబడుతోంది. గ్రహాల యొక్క సపోర్టు, అది అనుకూలత మీకు 93%గాను, గ్రహాల యొక్క వ్యతిరేకత 7% మాత్రమే కనబడుతోంది. అనగా ఈరోజు మీకు విశేషమైన సుదినము, గోల్డెన్ డే అని చెప్పచ్చు. కాబట్టి ఈ రోజును మీరు అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఏ రంగంలో ఉన్నవారికైనా సరే మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. చెప్పదగిన పరిహారము, లక్ష్మీ అమ్మవారి ఆలయంలో తెల్లని పువ్వులతో పూజ చేసుకుని తెల్లని ఎరుపు అంచు ఉన్న బట్ట, చీర కానీ, పంచెల చాపు కానీ అమ్మవారికి కానీ, అక్కడ పేదవారికి కానీ, బ్రాహ్మడికి కానీ మీ చేత్తో ఏ రకంగానైనా సరే ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు.